హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం సామ్సంగ్ గ్యాలక్సీ M51 మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో ఎం సిరీస్లో ఇప్పటి వరకు ఎక్కువ బ్యాటరీ కెపాసిటీతో వచ్చిన మొబైల్ ఇదే అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఇది రకరకాల ర్యామ్ వేరియంట్స్లలో అయితే దొరుకుతుంది. సో నాకు పంపించిన ర్యామ్ వేరియంట్ గురించి మాట్లాడితే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్లో అయితే పంపించారు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి ఉన్న స్టీల్ని ఫటాఫట్ బ్రేక్ చేసి ఈ మొబైల్ ఎలా కనిపిస్తుంది అనేది అయితే చూద్దాం. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ గురించి మాట్లాడినట్టయితే బేసిక్ వేరియంట్ 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ 24,999కి దొరుకుతుంది. అలాగే హయ్యర్ వేరియంట్ అంటే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ 26,999కి దొరుకుతుంది. దీంతోపాటు ఎవరైతే ఫస్ట్ 3 డేస్లో HDFC కార్డు యూజ్ చేసి అమెజాన్లో దీన్ని ఆర్డర్ చేస్తారో వాళ్ళు 2000 రూపీస్ ఇన్స్టాంట్ క్యాష్ బ్యాక్ కూడా పొందే అవకాశం ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇన్ని మంచి ఫీచర్స్ ఉన్న ఈ 20 రూపాయల మొబైల్ని మీరు కూడా గెలుపొందొచ్చు. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే ఇది. సో దానికోసం మీరు ఈ వీడియోని లైక్ చేయండి. ఒకవేళ మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్కి సంబంధించిన లింక్స్ ఇస్తాను, దానిలో ఫాలో అయిపోండి. నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇస్తాను, దానిలోకి వెళ్ళేసి మీకు ఇందులో నచ్చిన ఫీచర్ ఏంటి అనేది అక్కడ కామెంట్లో రాయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది నేను ర్యాండమ్ కామెంట్ పిక్కర్ యూస్ చేసి సెలెక్ట్ చేస్తాను. ఈ రిజల్ట్ అనేది ఈ మంత్ ఎండింగ్ రోజు 30 ఉంటే 30, 31st రోజు ఉంటే 31st రోజు లైవ్లోకి వచ్చేసి విన్నర్ని అయితే అనౌన్స్ చేసేసి దీన్ని అయితే నేను కొరియర్ చేసేస్తాను. సో ఇప్పుడు ఈ సీల్ అయితే బ్రేక్ అయిపోయింది. సో ఈ బ్రేక్ అయిపోయిన తర్వాత ఈ బాక్స్ని ఇలా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ మనకు కింది వైపు మనకు సేమ్ ఈ యూజర్ మాన్యువల్ అయినా కానివ్వండి, వారంటీ కార్డ్, తర్వాత వచ్చేసి సిమ్ ఎడ్జెక్టర్ ఏదైతే ఉంటుందో వాటిని అయితే ఇందులో ప్రొవైడ్ చేసేసారు. సో వాటిని సైడ్కి ఉంచేసినట్టయితే బాక్స్ పై వైపే ఇక్కడ మనకు మొబైల్ని ప్రొవైడ్ చేశారు. సో వీటిని కూడా మనం సైడ్కి ఉంచేద్దాం. దీనిలో మనకు 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేసేసారు. సో మనకి ఛార్జింగ్ కేబుల్ ఎలా ఉంటుందంటే రెండు వైపులా టైప్ సి కేబులే ఉంటుంది అన్నట్టు. సో దీన్ని కూడా మనం తీసి సైడ్కి ఉంచేద్దాం. వాటన్నిటి సైడ్కి ఉంచేసి మనం ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఇది మనకు బ్లాక్ కలర్లో పంపించడం జరిగింది. సో ఈ మొబైల్ కూడా ఒక కవర్లో ప్యాక్ చేసి ఇచ్చేసారు. సో ఈ కవర్ని అయితే మనం రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసినట్టయితే వావ్, చూడండి మొత్తం మనకు గ్లాస్టిక్ మెటీరియల్ తోటి, గ్లాసీ ఫినిష్ తోటి ఈ మొబైల్ అయితే చూడడానికి కనిపించేస్తుంది, చాలా అట్రాక్టివ్ కనిపించేస్తుంది. సో ఇక్కడ ఇంకొక స్టిక్కర్ ఉంది. సో ఈ స్టిక్కర్ని కూడా రిమూవ్ చేసినట్టయితే ఇక్కడ మనకు క్వాడ్ కెమెరా సెటప్ చూడడానికి కనిపించేస్తుంది. బంప్ అంతా బయటకు వచ్చి లేదని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ మనకు సామ్సంగ్ సంబంధించిన బ్రాండింగ్ అయితే ఉంది. ఇంకొకటి చూసుకున్నట్టయితే మనకు ఈ పవర్ ఆన్ బటన్ ప్లస్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇది అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ వాల్యూమ్ రాకర్స్ అయితే ప్రొవైడ్ చేసేసారు. ఇంకొక వైపు చూసుకున్నట్టయితే సిమ్ ట్రే ప్రొవైడ్ చేసేసారు. కింది వైపు చూసుకున్నట్టయితే మనకు స్పీకర్ గ్రిల్స్తో పాటు నాయిస్ క్యాన్సిలేషన్, టైప్ సి పోర్ట్, 3.5mm జాక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. పై వైపు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. సో నాకు సామ్సంగ్ సంబంధించిన డివైజ్లలో నచ్చిన విషయం ఏంటి అంటే దీనిలో మనము 2 సిమ్స్తో పాటు ఒక మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేసుకునే ఫెసిలిటీని అయితే దాదాపుగా వీళ్ళు ప్రొవైడ్ చేసేస్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను దీన్ని బయటికి ఇస్తాను. బయటికి ఇస్తే ఇందులో కూడా సేమ్ టు సేమ్ ఉంది. సో అది మనం తీయకముందే గెస్ చేసేయచ్చు. అయితే ఫ్రెండ్స్, దీనిలో నేను నోటీస్ చేసింది ఏంటి అంటే 7000 mAh బ్యాటరీ ఇచ్చినా కూడా ఈ మొబైల్ అనేది నాకు బల్కీగా అనిపించట్లేదు. అంటే వేరే వాటితో బల్కీగా ఉంది, కాకపోతే హెవీగా ఏదో పెద్ద మనం పవర్ బ్యాంక్ని మోసినట్టయితే నాకు ఏమనిపించట్లేదు. 7000 mAh బ్యాటరీలో ఇంత తక్కువ వెయిట్ ఉండడం అనేది మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టు 7000 mAh బ్యాటరీ ఇచ్చినా కూడా ఇది మనకు 9.5mm థిన్ మాత్రమే ఉంటుంది. దాంతోపాటే 213 grams వెయిట్ మాత్రమే ఇచ్చారు. సో దానికోసం వీళ్ళు సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్ప్లే యూస్ చేయడం జరిగింది. సో ఈ డిస్ప్లే లైటర్ అండ్ థిన్నర్ దాన్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మొబైల్ని అయితే బూట్ చేస్తాను. దానికోసం ఇక్కడ ఉన్న పవర్ ఆన్ బటన్ ఏదైతే ఉంటుందో దీని అయితే ప్రెస్ చేసేసాను. ప్రెస్ చేసిన వెంటనే చూడండి సామ్సంగ్ మొబైల్ బూట్ అవడం స్టార్ట్ అయిపోయింది. సామ్సంగ్ గ్యాలక్సీ M51 రావడం ఇక్కడ గమనించవచ్చు. సెక్యూర్డ్ బై నాక్స్ అని ఉంది. ఇక్కడ మనకి లెట్స్ గో అని చూపిస్తుంది. సో దీనికి సంబంధించిన బూటింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి సార్, వాటన్నిటిని స్కిప్ చేసేసి డైరెక్ట్ నేను ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తర్వాత వచ్చేసి మెయిన్ స్క్రీన్ ఉంటుంది చూసారా, అక్కడికైతే తీసుకెళ్తాను. సో ఈ ప్రాసెస్లో భాగంగా నేను ఫేస్ అన్లాక్ తర్వాత ఫింగర్ ప్రింట్ డేటాని అయితే ప్రొవైడ్ చేసేసాను. ఇక్కడ ఫినిష్ బటన్ ప్రెస్ చేసేద్దాం. సో ఈ ఫినిష్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఆల్మోస్ట్ ఈ సెటప్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ డన్ బటన్ ప్రెస్ చేయమని అడుగుతుంది. సో ఈ డన్ బటన్ని నేను ప్రెస్ చేసిన వెంటనే మొబైల్ అనేది ఇలా బూట్ అయిపోయింది. సో మనకి చూడండి ఇక్కడ సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేసేసారు. ఇది సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్ప్లే అన్నట్టు. జనరల్గా మనకు సామ్సంగ్ అన్న వెంటనే డిస్ప్లేస్ కోసం చాలా ఫేమస్ అని చెప్పేసుకోవచ్చు. సో ఇందులో చూసుకున్నట్టయితే మనకు చిన్న బ్లోట్వేర్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. అవన్నీ కూడా మనకు అన్ఇన్స్టాల్ అయిపోతాయి. సో ఒకసారి మనం ఏం చేద్దామంటే దీనికి సంబంధించిన సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ అబౌట్ ఫోన్లోకి వెళ్ళేసి ఈ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళినట్టయితే ఇది One UI 2.1 తోటి వచ్చింది. దాంతోపాటు అవుట్ ఆఫ్ బాక్స్ Android 10 తోటి
రావడం ఇక్కడ గమనించవచ్చు. సామ్సంగ్ సంబంధించిన డివైస్లో నాకు నచ్చే ఇంకొక విషయం ఏంటి అంటే అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో అదొక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ మధ్యకాలంలో Android 10 ఉంటే మనకు డార్క్ మోడ్ అయితే చూడడానికి కనిపించేస్తుంది కదా. ఈ డార్క్ మోడ్ అయితే నేను ఇలా ఎనేబుల్ చేసేసాను. సో ఫ్రెండ్స్, దీని ప్రాసెసర్ గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ని వాడడం జరిగింది. సో పవర్ ఎఫిషియెంట్ అనుకోవచ్చు. 8MN ఆర్కిటెక్చర్ తోటి అయితే బిల్డ్ చేసేసారు. నెక్స్ట్ జీపీ గురించి మాట్లాడితే అడ్రినో 618 జీపీని అయితే దీనిలో వాడడం జరిగింది. నెక్స్ట్ దీని డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే ఇది 20:9 ఆస్పెక్ట్ రేషియో తోటి వచ్చింది. నేను ఇంతకుముందు చెప్పినట్టు సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్ప్లేని అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేసేస్తారు. 6.7 ఇంచెస్ సంబంధించిన స్క్రీన్ అయితే దీనిలో ఉంటుంది. సో సూపర్ అమోలెడ్ డిస్ప్లేస్లలో కూడా మనకు చాలా రకాల డిస్ప్లేస్ ఉంటాయి. సో దీనికి సంబంధించిన బ్రైట్నెస్ అయినా కానివ్వండి, తర్వాత వచ్చేసి మిగతా వీవింగ్ యాంగిల్స్ అయినా కానివ్వండి, వేరే వాటితో పోల్చుకున్నట్టయితే ఇంకా చాలా బాగుంటాయని చెప్పేసుకోవచ్చు. సో ఇలా మనకు పిక్చర్ క్వాలిటీ సూపర్ కనిపించేస్తుంది, రిచ్ కలర్ ప్రొడక్షన్ కనిపించేస్తుంది, లో పవర్ కన్జంప్షన్ ఉంటుంది, మన కళ్ళకు చాలా బాగుంటుంది అన్నట్టు ఐ కంఫర్టబుల్ డిస్ప్లే అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించిన కెమెరాస్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు క్వాడ్ కెమెరా సెటప్ వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు చూసారా. సో దీనిలో మనకు ఒకటి వచ్చేసి 64 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేసేసారు, ప్రైమరీ కెమెరా. నెక్స్ట్ వచ్చేసి 12 మెగాపిక్సెల్ సంబంధించిన అల్ట్రా వైడ్ యాంగిల్ని ప్రొవైడ్ చేసేసారు. 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్స్ కోసం అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దానికి సంబంధించిన కెమెరా క్లారిటీ అయితే నేను మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఫస్ట్ మనం ఇక్కడ ఈ కెమెరా యాప్ ఓపెన్ చేసినట్టయితే ఇందులో మనకు సింగిల్ టేక్ ఫీచర్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు చాలా రకాల ఫ్లాగ్షిప్ డివైస్లలో ఈ ఫీచర్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. దాంతోపాటే మనకు ఇది నార్మల్గా ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవడానికి, నెక్స్ట్ వచ్చేసి ఇది వీడియో క్యాప్చర్ చేయడానికి, అల్ట్రా వైడ్లో కూడా మనకు వీడియోని క్యాప్చర్ చేసుకునే ఫెసిలిటీని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఈ ఫొటోస్ గురించి మాట్లాడినట్టయితే ఫోటోలో కూడా మనం నార్మల్గా అల్ట్రా వైడ్లో అయితే ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. దాంతోపాటే మనకి ఇక్కడ చూడండి ఈ మోర్ ఏదైతే ఉంటుందో అందులోకి వెళ్ళినట్టయితే మ్యాక్రో షాట్స్ క్యాప్చర్ చేసుకోవడానికి, లైవ్ ఫోకస్, తర్వాత వచ్చేసి సూపర్ స్లో మోషన్లో అయితే వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. సో దాంతోపాటే నైట్ మోడ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు మనం ఏఆర్లో కూడా ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు కదా. సో ఆ ఫెసిలిటీని కూడా వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం ఈ సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో మనకు 32 మెగాపిక్సెల్ సంబంధించిన సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. సో చాలా మంచి ఫొటోస్ని అయితే ఇది క్యాప్చర్ చేస్తుందని చెప్పేసుకోవచ్చు. సెల్ఫీలో కూడా మనము వైడ్ యాంగిల్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు, సింగిల్ టేక్ ఉంది. మోర్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు అన్ని రకాల ఫీచర్స్ ఇందులో కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి మ్యాక్రో అని చెప్పేసి లైవ్ ఫోకస్, సూపర్ స్లో మోషన్, హైపర్ ల్యాప్స్, ఇట్లా అన్ని రకాల ఫీచర్స్ని అయితే వీళ్ళు దీనిలో సెల్ఫీలో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం వీడియోస్లోకి వెళ్ళేద్దాం. వీడియోస్లోకి వెళ్ళేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి దీనిలో మనం ఎటువంటి వీడియోస్ని రికార్డ్ చేయవచ్చు అని చూసినట్టయితే ఇక్కడ మనం బ్యాక్ క్యామ్ యూస్ చేసేసి ఇక్కడ 4K వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే అల్ట్రా హెచ్డీ వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అంటే రెండిట్లలో కూడా మనకు 4K వీడియోస్ని రికార్డ్ చేసుకునే ఫీచర్ని ఇచ్చేసారు. సో ఫ్రెండ్స్, ఇది నేను 32 మెగాపిక్సెల్ క్యామ్ యూస్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీరు చూడొచ్చు, చాలా మంచి డీటెయిల్స్ని క్యాప్చర్ చేసేసింది ఆర్టిఫిషియల్ లైట్లో కూడా. తర్వాత వచ్చేసి దీనిలోనే ఇది వచ్చేసి నేను మ్యాక్రో షాట్ యూస్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో, బ్యాక్ క్యామ్ యూస్ చేసి. నెక్స్ట్ ఇది లైవ్ ఫోకస్ ఆన్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో, ఇది వైడ్ యాంగిల్లో క్యాప్చర్ చేసిన ఫోటో, ఇది నార్మల్ మోడ్లో క్యాప్చర్ చేసిన ఫోటో. ఇలా చూసుకున్నట్టయితే అన్ని రకాల ఫీచర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఒకసారి ఫేస్ అన్లాక్ చూసుకున్నట్టయితే వావ్, చాలా సూపర్గా అయితే ఇది మొబైల్ని అన్లాక్ చేసేసింది. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చూడండి ఇక్కడ టచ్ చేసిన వెంటనే మొబైల్ని అన్లాక్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. దీని డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే సూపర్ అని చెప్పేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ నాకు లైట్ ఉంది, లైటింగ్ ఫోకస్ మొత్తం ఈ డిస్ప్లే మీదే పడుతుంది, అయినా కూడా చాలా మంచి కలర్స్ని అయితే ప్రొడ్యూస్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. అంతేకాకుండా మనకు కళ్ళకు కూడా చాలా అట్రాక్టివ్గా, చాలా ప్లీజీగా కనిపించేస్తున్నాయి అన్నట్టు. అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడితే గేమ్ బూస్టర్ ప్రొవైడ్ చేశారు మనకు సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ కోసం. దాని తర్వాత మనకు డాల్బీ అట్మాస్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. సో ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే చూడడానికి కనిపించేస్తుంది. సో ఇన్ని ఫీచర్స్లలో నాకు నచ్చిన దీని యూనిక్ ఫీచర్, దీని మెయిన్ యూఎస్పీ వచ్చేసి 7000 mAh బ్యాటరీ అని చెప్పేసి అయితే నేను అంటాను. దాంతోపాటు దీనిలో వీళ్ళు బాక్స్లోనే 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. 115 మినిట్స్లో ఇంత పెద్ద బ్యాటరీని ఇది ఛార్జ్ చేస్తుంది. దాంతోపాటే ఇంకొక మంచి ఫీచర్ ఏంటి అంటే దీనిలో మనకు వైడ్ పవర్ షేర్ ఉంది. అంటే ఒక కేబుల్ని యూజ్ చేసి ఒక మొబైల్ని తోటి ఇంకొక మొబైల్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది బెస్ట్ పార్ట్ అని చెప్పేసుకోవచ్చు. ఓవరాల్ చూసుకున్నట్టయితే దీన్ని మనం ఒక పవర్ బ్యాంక్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఎవరైతే ఎక్కువగా బ్యాటరీ బ్యాకప్ కావాలనుకుంటారో చూసారా, సో వాళ్ళకైతే బ్యాటరీ బ్యాకప్ టెన్షనే ఉండదని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా సామ్సంగ్ గ్యాలక్సీ M51 సంబంధించిన అన్బాక్సింగ్. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మాత్రం వెయిట్ డిస్ట్రిబ్యూషన్ బాగా చేశారని చెప్పేసుకోవచ్చు. ఇంత పెద్ద బ్యాటరీ ఇచ్చినా కూడా ప్రాసెసర్ కూడా బాగుంది. దాంతోపాటే మనకు డిస్ప్లే ఎక్సలెంట్ అని చెప్పేసుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జర్
ప్రొవైడ్ చేసేసారు బాక్స్లోనే. దాంతోపాటు మనం స్టోరేజ్ని కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మరి దీన్ని ఏ ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేస్తారు అనేది అయితే మనకు ఇవాళ రోజు తెలిసిపోద్ది. ఫ్రెండ్స్, మరి మీకు ఈ మొబైల్లో నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.